మిగతా వార్తలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి కేసు ఏదైతే బాంబు పేలుడుకు సంబంధించింది. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు దోషులకు ఉరిసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన, దోషుల అప్పీలు డిస్మిస్. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా, హైకోర్టు ధర్మాసనం. 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ. ఆ ఘటన నేటికి వెంటాడుతున్న పీడకల బాధితుల ఆవేదన. హైదరాబాద్ సిటీ దిల్సుఖ్నగర్, చాదర్ఘట్, సరూర్ నగర్, ఎల్బీ నగర్. సో దిల్సుఖ్నగర్ జంట పేళ్ల కేసులో దోషులకు మరణశిక్ష సరిని హైకోర్టు ధృవీకరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా ప్రయాస అవుతుందని వ్యాఖ్యానించింది. ఇక ఎన్ఐఏ కోర్టు తీర్పు దోషుల దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. మరణశిక్ష పడ్డ ఉగ్రవాదుల్లో అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియావుర్ రహమీన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, ఇక యాసీన్ బత్కల్ అలియాస్ షారుఖ్, ఎజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సహద్ షేక్ ఉన్నారు. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో సెకండ్ల వ్యవధిలో దిల్సుఖ్నగర్ 107 బస్టాండ్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద 2 భారీ పేలుళ్లు జరిగి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరొక 131 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ బత్కల్ ఇప్పటికీ పరారీలో ఉండగా A2 నుంచి A6 వరకు ఉన్న 5గురు ఎన్ఐఏ కోర్టులో మరణశిక్ష ఖరారైంది. 157 మంది సాక్షులను విచారించాక ఎన్ఐఏ కోర్టు ఈ తీర్పునిచ్చింది. దాంతో దోషులు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో ట్రయల్ కోర్టు కూడా తన తీర్పును హైకోర్టుకు రిఫర్ చేసింది. ఈ 2 పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధా ధర్మాసనం 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు అన్ని వాస్తవాల్ని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాకే ముగింపులకు వచ్చింది. ఈ కోర్టు సైతం స్వతంత్రంగా నిందితుల తరపు వాదనలను, ఆయా సాక్షుల వాగ్మూలాన్ని కూలంకుషంగా పరిశీలించింది. ప్రతి సాక్షికి వాగ్మూలాన్ని సరైన పద్ధతిలో రికార్డు చేశారు. దోషులకు మరణశిక్షను విధించడానికి సరైన కారణాలను ట్రయల్ కోర్టు ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితంగా రికార్డు చేసింది. ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించడంలో చూపిన విచక్షణను, నిర్దేశించుకున్న కారణాలను చూసిన కరసత్తులను పరిశీలించిన తర్వాత ఆ తీర్పు ఏకపక్షం అసమంజసమని చెప్పడానికి వీలు లేదన్నది మా అభిప్రాయం. పరిస్థితులను సరైన రీతిలో ఆవిష్కరించడానికి సమగ్రమైన ఉదారవాద కోణంలో ప్రయత్నం చేశాం. దోషుల్లో పరివర్తనకు సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు మానసిక నిపుణులు ఇచ్చిన నివేదికలను సైతం క్షుణ్ణంగా పరిశీలించాం. ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మరణశిక్షను ధృవీకరించడానికి ఇది సరైన కేసు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిఆర్పిసి సెక్షన్ 366 ప్రకారం ట్రయల్ కోర్టు గరిష్ట శిక్ష అయిన మరణం శిక్షను విధిస్తే దాన్ని హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 2016లో ట్రయల్ కోర్టు తన లేఖ ద్వారా మరణశిక్షను ధృవీకరించాలని కోరినట్టు ధర్మాసనం వివరించింది. సమగ్ర చర్చ తర్వాత నిందితుల్లో సంస్కరణ తేవడానికి లేదా పునరావాసం కల్పించడానికి ఎక్కడా చిన్న అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షను జీవిత ఖైదీగా మార్చేస్తే ఆ ప్రయాస నిష్ఫలంగా మారుతుంది. ట్రయల్ కోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకునే విధంగా అప్పీలుదారులు ఒక కారణాన్ని కూడా చూపలేకపోయారు. ఒక మరణశిక్ష ఖరారు చేయడం తప్ప మరొక అవకాశం లేకపోయింది. అందుకే 5గురికి మరణశిక్షను ఖరారు చేస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. దోషులకు ఎలాంటి ఖర్చు లేకుండా ధృవీకరించిన తీర్పు కాపీలను అందజేయాలని ఆదేశించి 30 రోజుల్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేలా దోషులకు వెసులుబాటు కల్పించింది. A1 మిర్చి సెంటర్ వద్ద సంబురాలు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం దిల్సుఖ్నగర్ బాంబు పేలుడు ఘటనా స్థలాల్లో హడావిడి నెలకొంది. దోషులకు ఏ శిక్ష పడుతుంది అని అప్పటి వరకు నిరీక్షించిన బాధితులు, నాటి ప్రత్యక్ష సాక్షులు ఉత్కంఠతో ఎదురుచూశారు. మరణశిక్షను ఖరారవగానే సంబరాలు జరుపుకున్నారు. మృత్యుల ఆత్మశాంతికి నివాళులర్పించారు. ఆ తర్వాత దోషులకు మరణశిక్ష సరైందనంటూ A1 మిర్చి సెంటర్ ఇప్పటికీ ప్రభుత్వం సాయం అందలేదంటూ బాంబు పేలుడు జరిగిన రోజు ఛాయ్ వడబొస్సే బట్టను కొనేందుకు దిల్సుఖ్నగర్కు వెళ్ళాలని, అప్పుడు బాంబు పేలిన మోకాలు కింద భాగంలో 7 గాయాలయ్యాయి.
కుక్కర్ ముక్కలు లోనికి చొచ్చుకుపోయాయి. అప్పట్లో ప్రభుత్వం 50,000 ఇచ్చింది, కానీ వైద్యానికి రెండింతల ఖర్చు అయింది. ఆ తర్వాత బాధితులకు సాయం ప్రకటించిన ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అందలేదు. అసలు మా పరిస్థితి ఎలా ఉందని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పటికీ కాళ్ళ నొప్పులతో హోటల్ నడుపుకుంటున్నా అంటూ బాధితుడు అజ్మతుల్లా మలక్పేటు చెప్తున్నాడు. ఇక దర్యాప్తులో ఆధారాల సేకరణ ఫలితం పేలుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న రక్తపు మడుగులో కొందరు విగత జీవులుగా పడి ఉండటే మరికొందరు ఆహాకారాలు చేయడం కలిసివేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించాం, సాంకేతిక ఆధారాలను సేకరించాం. అయితే ఇది ఉగ్ర చర్య కావడంతో కేసును ఎన్ఐఏకి బదిలీ చేశాం. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు దోషులకు శిక్ష పడడానికి దోహదపడినట్టు అర్కెపల్లి ఆంజనేయులు కేసు మొదటి విచారణ అధికారి ప్రస్తుత ఇన్స్పెక్టర్ అదో పీడకలంటూ అప్పటి పేలులకు సంబంధించి ప్రభుత్వాన్ని పట్టించుకోలేదంటూ బాధితులంతా కూడా ఆవేదన చేస్తూ ఉన్నారు. సో పేలుడు జరిగింది ఇక్కడే అంటూ మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ టిఫిన్ సెంటర్ కావచ్చు, ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు 2013లో జరిగింది. 2013లో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది యావత్తు భారత్ని ఉలికి పడేలా చేసింది. ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సంఘటన అందరినీ ఆలోచింపజేసింది. సో జంట బాంబు పేలుడు నిమిషాల వ్యవధిలో పేలింది. ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియదు. 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలేరు. 150 మందికి పైగా గాయాలైనవి. ఒక్కసారిగా దిల్సుఖ్ నగర్ అంతా కూడా అతలాకుతలమైంది. ఆ పేలుళ్ల సంఘటన తర్వాత హైదరాబాద్ అంటేనే ఒక భయం పుచ్చుకున్నది. ఏమైనా కార్యక్రమం చేయాలన్నా, భారీ బహిరంగ సభ పెట్టాలన్నా, నిరసన చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఒక రకమైనటువంటి భయం. ఎక్కడి నుంచి మరి ఉగ్రవాదులు హైదరాబాద్ చేరుకొని బాంబు పేల్చుతారో, ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుందని అప్పుడు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్సీ, ప్రభుత్వం అంతా కూడా ఉక్కు బిక్కుమని బతికినటువంటి పరిస్థితి. అటువంటి మరి దిల్సుఖ్ నగర్ జంట పేర్ల కేసు నిన్న తీర్పు వచ్చింది. 5గురికి 5 ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కనీసం యావజీవ కారాగార శిక్ష వేద్దామని అనుకున్నా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు కనిపించట్లేదంట. వాళ్ళలో ఎలాంటి చలనం లేదట. కనీసం సానుభూతో లేకపోతే మేము మంచిగా బ్రతుకుదామన్నటువంటి రిక్వెస్టింగ్ మూడ్ కూడా కనిపించట్లేదట. సో ఇక వీళ్ళని యావజీవ కారాగార శిక్ష వేసిన వేస్ట్, మరణశిక్ష అయితేనే వీళ్ళకు ఉరిశిక్ష అయితేనే బెటర్ అని చెప్పేసి ఈ A2, A3, A4, A5గా A6గా ఉన్నటువంటి 5 మందికి కూడా ఉరిశిక్షను ఖరారు చేసింది మరి కోర్టు. సో ఈ ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనానికి అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు. ఆ దిల్సుఖ్ నగర్ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతం 107 బస్ స్టాప్ అని ఉంటుంది. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్, ఇప్పుడు కొత్తగా వచ్చిన మెట్రో స్టేషను, పక్కనే కోనార్క్ థియేటరు, ఆ పక్కనే కొన్ని ఇన్స్టిట్యూట్లు, విజేత ఇట్లాంటివి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. 107 బస్ స్టాండ్ ఉంటుంది అక్కడనే. ఆ ప్రదేశంలో నిన్న సంబరాలు చేసుకున్నట్టు వాళ్ళంతా కూడా. సో ఇది మొత్తం మీద బాంబు పేలుడుకు సంబంధించినటువంటి వార్త.